ఖచ్చితంగా అది పార్టీలకు సంబంధించినటువంటి అంశమే. దాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళు అంబేద్కర్ బొమ్మ ఎవరైతే యాక్టివ్గా వేయాలని తిరుగుతూ ఉంటారు కదా, ఎవరో ఒక టీం ఉంటుంది కదా, కానీ ఇక్కడ టీం అయితే ఏం లేదు, ఒక ఇద్దరు వ్యక్తులు జ్యోతి పోతులూరు, అల్లడి ప్రమోద్, వీళ్ళిద్దరు కొంచెం యాక్టివ్గా తిరుగుతున్నారు. వాళ్ళిద్దరిని పోలీసులకి ఎవరిచ్చారో కంప్లైంట్ హనుమంతు నాయుడు అనే అతని ద్వారా అధికార పార్టీ వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇప్పించారు. వాళ్ళిద్దరు తీసుకెళ్ళి సాగొట్టారు, 3rd డిగ్రీ ఉపయోగించారు. వాళ్ళు రేపులు చేయలేదు, మర్డర్లు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, ఇలాంటివి ఏం చేయలేదు, పోనీ కిడ్నాప్లు కూడా చేయలేదు. ఇంకేదన్నా పోలీసులు వచ్చి కొట్టేటువంటి పరిస్థితి వాళ్ళు ఏం చేయలేదు. కానీ పోలీసులు ఎవడో ఇచ్చిన కంప్లైంట్దారుడు, ఆ కంప్లైంట్దారుడు కూడా తిరిగి అయ్యా నన్ను బలవంతం పెట్టి కంప్లైంట్ ఇప్పించారు, నా తప్పేం లేదు, నేను అలాంటి కాదయ్యా అని చెప్పేసి వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర సరెండర్ అయ్యాడు. అలాంటి వ్యక్తి మాటలు వినేసి ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్లేసి 3rd డిగ్రీ ప్రయోగించారు. వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టి సిఐ శేషగిరి ఒకసారి, ఇది సిఐ గారు ఇది కరెక్ట్ విషయం అయితే కాదు, మీరు దీనికి చాలా పర్యవసానం అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనవసరంగా, ఎందుకంటే నీ చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పేసి లాఠీలు ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్టు కొట్టడం అనేది మానవ హక్కులు ఊరికే పోవు. మానవతా విలువలు ఉన్నాయి. మానవ హక్కుల కమిషన్ ఖచ్చితంగా ఇలాంటి చర్య తీసుకుంటుంది. ముందు మీ పోలీస్ సెక్షన్ నుంచి పై నుంచి మీరు సస్పెండ్ కాకుండా కాపాడుకోండి. ఎందుకంటే చాలా దుర్మార్గమైన చర్య. మీ మీద ఎవరు చర్యలు తీసుకోవట్లేదేమో, మమ్మల్ని ఏం చేయరు, యూనిఫామ్లో ఉన్నాం, మేము ఏమైనా చేస్తాము అని అనుకోవటం అనేది చాలా తప్పు. అది అంటే 3rd డిగ్రీ ప్రయోగించేటప్పుడు కూడా ఆలోచించాలి. మీరు బూట్ కాళ్ళ తీసి తొక్కి లాఠీకారంతో కొట్టి తర్వాత మళ్ళీ గులకరాళ్ళ మీద అంటే కాంక్రీట్ మీద కంకర మీద నడిపించి ఏంటండి ఇది? ఎక్కడున్నాం మనం? ఏ సమాజంలో ఉన్నాం? ఎటువైపు వెళ్తున్నాం? ఆలోచించండి.